చంచలమ్మ అలా ఉండగా ఇంతలో ఒక ఆయన వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, మన అబ్బాయి గారికి ఇష్టమైన మామిడి తోటలో ఆ చలపతి బోర్డు పాతాడమ్మా, బోర్డు పాతి అక్కడే ఉన్నాడు అంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి చలపతి బోర్డు పాతడం ఏంటి అని చెప్పి అంటే, ఆ స్థలం అతనిదంటమ్మా, అందుకే బోర్డు పాతాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి కారులో తన వాళ్ళని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది చూసి సింధూర అయితే, ఏంటి అత్తమ్మ అంత కోపంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విన్న కార్తికేయ మరదలైతే, అంతా నీ వల్లేనే, నీ వల్లే, నీ శని కాలు మా ఇంట్లో పెట్టావు కదా, అప్పటి నుండి మాకు ఏవో ఒక అరిష్టాలే, ఏవో ఒక అడ్డంకులే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింధూర అయితే అలా మౌనంగా ఉండిపోయి బాధపడుతూ ఉంటుంది. నీ వల్లే కదా ఇప్పుడు ఎంత జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో చలపతి అయితే అక్కడ బోర్డు పాతేసి ఆ మామిడి తోట దగ్గర ఉంటాడు. చంచలమ్మ వెంటనే వచ్చి ఆ చలపతి అంతు చూస్తా అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.